షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో #1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. Hi students, welcome to Shine India Police Academy. So, మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. ఆల్మోస్ట్ దానికి సంబంధించిన క్లియరెన్స్ వచ్చేసింది. అది 1 or 2 days కావచ్చు, లేదా 1 week లోపల ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మీరు thumbnail చూసి ఉంటారు. ఆర్పిఎఫ్ ఎస్ఐ పోలీస్ 2019 ఎస్ఐపిసి ఎగ్జామ్ పేపర్ ఆధారంగా సబ్జెక్ట్ వైడ్ వెయిటేజ్, అంటే అసలు 2019లో సిబిడి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ జరిగింది. మరి అవి ఎస్ఐ పేపరు జనవరి 1, 2, 3, 4 ఆ డేట్స్లో జరిగింది. అలాగే 2019 మార్చ్లో వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జరిగింది. సో మరి ఆ ఎగ్జామ్ పేపర్ ఆధారంగా 2024లో పేపర్ ఏ విధంగా రాబోతుంది అనే అంశం నేను ఇప్పుడు చర్చ చేయబోతున్నాను. రెండో పాయింట్, నేను ఈ ప్లాన్ ఫాలో అవుతే 100% సక్సెస్ అవుతారు. నేను ఒక ప్లాన్ని డిజైన్ చేశాను, మీరు ఆ ప్లాన్ కనుక ఫాలో అవుతే 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చూస్తున్నారు మనకు కె ప్రదీప్ కుమార్, తను షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నుండి 2019 ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో ఆర్పిఎఫ్ ఎస్ఐ ఫలితాల్లో టాపర్గా మారడం జరిగింది. ప్రజెంట్ తను ఏదైతే చెన్నై బోర్డ్ ఏదైతే ఉందో ఆ చెన్నై నుంచి అక్కడ జాబ్ చేస్తున్నాడు ఆర్పిఎఫ్ ఎస్ఐగా. తను కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేస్తానని చెప్పాడు. సో లైవ్లో మనకు ప్రొజెక్టర్ ద్వారా పిల్లల్ని ఇంటరాక్ట్ అవుతారన్నాడు, ఆఫ్లైన్ పిల్లల్ని. సో తన సజెషన్స్ కూడా కొన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి కె ప్రదీప్ ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో, కాబట్టి తను కూడా అక్కడే సెలక్షన్ ప్రొసీజర్ దగ్గర తను కూడా ఉన్నాడు. కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. తను ఆల్రెడీ కమాండో ఉద్యోగాన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాడు, మళ్ళీ ప్రమోషన్ బేస్డ్ ఉద్యోగాలు. సో తన అడ్వైస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర నుంచి సక్సెస్ అయినటువంటి పిల్లోడు, మీ ఇక్కడ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ క్యాంపస్లో చదువుకున్న పిల్లోడు ఎస్ఐగా మారాడు. కానిస్టేబుల్స్ చాలా మంది ఉన్నారు, నేను ఎప్పుడు కానిస్టేబుల్ మీద ఫోకస్ చేయలేదు. సౌత్ జోన్ ఇక్కడ టాపర్గా మీరు నిలవడం కూడా జరిగింది ఈ అబ్బాయి. రైట్, ఇకపోతే విషయానికి వద్దాం. 2024లో పేపర్ ఏ విధంగా రాబోతుంది, మరి 2019 ఆర్పిఎఫ్ ఎస్ఐ వెయిటేజ్ ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనకి విషయానికి వస్తే ఆర్పిఎఫ్ ఎస్ఐకి మీకు తెలుసు 50 మార్కులు అనేది జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 50 మార్క్స్ 50 మార్క్స్ అనేది 50 క్వశ్చన్స్ అనేవేమో జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ అవేర్నెస్ అని అంటాం. ఇంకో 35 మార్క్స్ ఏమో రీజనింగ్ ఉంటుంది, 35 మార్క్స్ ఏమో అర్థమెటిక్ అనేది ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ అంశం మీద డిస్కస్ చేద్దాం 50 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఎలా ఉందో, ఎలా వెయిటేజ్ ఉందో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, 2019లో జరిగినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ క్వశ్చన్ పేపర్ ఆధారంగా జనవరి 5వ తారీఖు, అంటే మొత్తం 6 రోజులు ఎగ్జామ్స్ జరిగాయండి, 6 days. ప్రతిరోజు 3 ఎగ్జామ్స్ జరిగినాయి, 3 ఎగ్జామ్స్ జరిగినాయి షిఫ్ట్ వైజ్గా. అలా చూసుకుంటే మనకు దాదాపుగా 18 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయండి. నేను ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా వీలైతే ఎక్స్ప్లెనేషన్స్ మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇమీడియట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే 100%గా దాని పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం యూట్యూబ్ ద్వారా అందిస్తాము. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండమ్మా. మంచి మంచి అప్డేట్స్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి. అలాగే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని కూడా ఇమీడియట్గా డౌన్లోడ్ చేయండి. దానిలో మన ఆర్పిఎఫ్కి సంబంధించి ఒక కోర్స్ కూడా పెట్టాం, దాని ఎలా ఉన్నాయి ఫీచర్స్ అనేది చెప్తాను. సో దానికంటే ముందుగా ఈ వెయిటేజ్ గురించి మాట్లాడతాం. మొత్తం 18 క్వశ్చన్ పేపర్స్. మనం జనవరి 5వ తారీఖు ఒక క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం, జనవరి 6కు ఒక క్వశ్చన్ పేపర్, జనవరి 10కి ఒకటి, జనవరి 11 ఒకటి, 12 ఒకటి. సో మొత్తం 5 పేపర్లు తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి. సో మిగతా అంశాలు తర్వాత చూద్దాం.
సో ఈ 5 పేపర్లు కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే పాలిటీ చూడండి 13 క్వశ్చన్లు, ఇక్కడ 12, 10, 10, 11 చూడండి, పాలిటీకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది. తర్వాత జియోగ్రఫీ దగ్గరికి వస్తే జియోగ్రఫీ కూడా చూడండి 9, 9, 9, 10, 12 అంటే యావరేజ్ గా ప్రతి సబ్జెక్ట్ కూడా ఈక్వల్ రేంజ్ మెయింటైన్ చేస్తున్నాడు. అంటే పాలిటీలో ఒక 12 క్వశ్చన్స్, జియోగ్రఫీలో 9 అని మనం అనుకోవచ్చు యావరేజ్ గా. తర్వాత హిస్టరీలో 7, 6, 7, 7, 7 అంటే హిస్టరీలో కూడా యావరేజ్ గా ఒక 7 క్వశ్చన్స్ హిస్టరీలో. అలాగే స్పోర్ట్స్ అంటే జీకే కరెంట్ అఫైర్ అనుకోవచ్చు, జీకే అనుకోవచ్చు. జీకేలో కూడా 6, 6, 8, 3, 6 అంటే యావరేజ్ గా ఒక 8 క్వశ్చన్స్ అనుకోవచ్చు. బయాలజీకి సంబంధించి 4, 2, 3, 5, 4 ఇచ్చాడు. అంటే ప్రతి జనవరి 5వ తారీఖు రోజు ఒక పేపర్ తీసుకున్నాం, జనవరి 6వ తారీఖు ఒక పేపర్, జనవరి 10 అంటే ప్రతిరోజు 3 ఎగ్జామ్స్ జరిగినాయి. 6 రోజులు 18 ఎగ్జామ్స్ జరిగినాయి 2019లో ఎస్ఐ పేపర్లో. షిఫ్ట్ వైజ్ గా కంప్యూటర్ సిబిటి ఎగ్జామ్ కాబట్టి అమ్మా ఇలా జరిగింది. అదే కంటిన్యూషన్ చూస్తే కరెంట్ అఫైర్ లో 3 క్వశ్చన్స్ ఒకసారి 8 వచ్చినాయి, 3 వచ్చినాయి, 7 వచ్చినాయి. అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. 3, 2, 3 to 7 మధ్యలో వస్తున్నాయి. కెమిస్ట్రీలో 2, 4, 5, 3, 3 అంటే యావరేజ్ గా 4 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో వస్తున్నాయి. ఎకానమీలో 2, 1, 2, 2, 2, 3 అంటే యావరేజ్ గా ఎకానమీలో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే టోటల్ గా మనం అన్ని సబ్జెక్ట్స్ కనుక మీకు ఇక్కడ చార్ట్ ఉంది, మీరు వీడియో ఆపి కూడా చక్కగా అబ్జర్వేషన్ చేయొచ్చు, మీకు క్లారిటీ వస్తుంది ప్రిపరేషన్ చేసేటప్పుడు. ఏదైతే ఈ వెయిటేజ్ ఉందో ఈ వెయిటేజ్ ఆధారంగానే జనరల్ స్టడీస్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, ఎక్స్ట్రాడనరీ ప్రోగ్రామ్ అనేది మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ ని మీరు డౌన్లోడ్ చేస్తే దాంట్లో కేవలం 800 కోర్స్ పెట్టాను. ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా మంది మొన్నటి ప్రీవియస్ వీడియో చూస్తే చాలా మంది పర్చేజ్ చేశారమ్మా. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు మంచి వీడియోస్ పెట్టారు, ఎగ్జామ్స్ కూడా పెడితే బాగుంటుంది అని అన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మనం ఈసారి లేటెస్ట్ రికార్డెడ్ క్లాస్ వీడియోస్ అంటే ఇప్పుడు జరుగుతున్నాయి ఇంకా షూటింగ్ వీడియోస్ కొన్ని అయినాయి, కొన్ని పెడుతున్నాం. సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ పెడుతున్నాం. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కోర్స్ మాత్రం కేవలం 800 రూపీస్కి మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. కేవలం 800 రూపాయలు పెడితే మీకు ఫుల్ ఆర్పిఎఫ్ కోర్స్ అప్ టు ఎగ్జామ్ వరకు మీకు అవైలబుల్ గా ఉంటుంది. యాప్ ని డౌన్లోడ్ చేయండి, ఇమీడియట్ గా ఈ కోర్స్ ని పర్చేజ్ చేసుకోండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒక కోర్స్ కొంటే 2 ఉంటాయి. మీకు ఏ మీడియం కావాలంటే ఆ మీడియం చూసుకోండి, రైట్? సో అందులో మనం ఎలా ప్లాన్ చేస్తున్నామంటే మొత్తం మీద కంప్లీట్ గా వీడియోస్ ఉంటాయి. వీడియోస్ లో కూడా ఎలా జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ఒక ఫోల్డర్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఒక ఫోల్డర్ ఉంటుంది, అండ్ మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ కి సంబంధించి ఒక ఫోల్డర్ ఉంటుంది. 3 ఫోల్డర్స్ లో మీకు వెయిటేజ్ ని బట్టుగానే మంచిగా వీడియోస్ అన్ని చేశాం. అలాగే ఆర్పిఎఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్పిఎఫ్ కోసం 50 టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. 50 టెస్టులు. ఈ 50 టెస్టులు ఏంటి అంటే సబ్జెక్ట్ వైజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. హిస్టరీకి సంబంధించి 3 టెస్టులు అంటే టోటల్ హిస్టరీ మీద ప్రతి టెస్టులో 50 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. హిస్టరీకి సంబంధించి 3 టెస్టులు, పాలిటీకి 4 టెస్టులు, జాగ్రఫీకి 3 టెస్టులు, ఎకానమీకి 2, ఫిజిక్స్కి 2, కెమిస్ట్రీకి 1, నెక్స్ట్ బయాలజీకి 2, కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించి 3 టెస్టులు, అర్థమెటిక్కి సంబంధించి 5, రీజనింగ్కి 5. ఇది సబ్జెక్ట్ వైజ్ టెస్టులు. అంటే మొత్తం సబ్జెక్ట్ మీద మీకు క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సిబిటి ప్యాటర్నే మీరు క్వశ్చన్ చూసుకోవచ్చు, ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రతి క్వశ్చన్ కూడా వివరణ కూడా ఉంటుంది, కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, రైట్? ఇది మీకు చాప్టర్ వైజ్ టెస్టులు మొత్తం ఎన్ని అంటే 30 అంటే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు 30 టెస్టులు ఉంటాయి. వీటికి సంబంధించిన బ్రీఫ్ అంతా కూడా మీరు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి ఆ కోర్సులోకి వెళ్తే పీడిఎఫ్ ఎవరికైనా డౌన్లోడ్ అవుతుంది. ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీరు కొనకపోయినా ఆ పీడిఎఫ్ మీకు వచ్చేటట్టుగా మనం సెట్ చేస్తాం, లేకపోతే షో అయినా అవుతుంది. సో ఫ్రీ ఆన్ చేసి పెడతాం. డౌన్లోడ్ అవ్వకపోయినా మీకు జూమ్ అని చేసి చూసుకోవచ్చు. ఆ షెడ్యూల్ అంతా అంటే ఏ తారీఖు రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది అంటే ఫస్ట్ మీకు ఇమీడియట్ గా రేపు మీకు ఆర్పిఎఫ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ఫుల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 20 బేస్డ్ ఆన్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్. 20 గ్రాండ్ టెస్టులు అంటే ఆర్పిఎఫ్ ప్యాటర్న్ అంటే 35 క్వశ్చన్స్ రీజనింగ్, 35 క్వశ్చన్స్ అర్థమెటిక్ అండ్ 50 క్వశ్చన్స్ వచ్చేసి మీకు జనరల్ స్టడీస్. అంటే 120 క్వశ్చన్ పేపర్ అనేది రేపు ఒక పేపర్ ఉంది. అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేయండి. ఆ పేపర్ మీకు ఫ్రీగానే పెడతాం, మీరు రాసుకోండి, మీకు తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది. సో మొత్తం 20 ఇవి 30 ఇవి టోటల్గా 50 టెస్టులు ఏ తారీఖులో ఉంటుంది అనేది అక్కడ క్లియర్గా ఉంటుంది. సో మీకు ఎక్సలెంట్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆన్లైన్లో మనం ఏవైతే ప్రొవైడ్ చేయాలో అద్భుతంగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా ఏమైనా అంశాలు ఉన్నా కూడా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో యాప్ డౌన్లోడ్ చేసిన చాట్ బాక్స్ ఉంటుంది. ఆ చాట్ బాక్స్లో మీరు కామెంట్ రూపంలో పెట్టినా కూడా మేము అది రిసీవ్ చేసుకొని దాన్ని మనం
ఎలా చేయాలనే అంశాలు కూడా మేము చేస్తాం. రైట్, ఇకపోతే ఇది ఆర్పిఎఫ్కి సంబంధించి. రైట్, మనం ఈ కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేయలేదో ఇమీడియట్గా చేసుకోండి. అలాగే మనము షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో కూడా ఆర్పిఎఫ్కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచెస్, అంటే తెలంగాణ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచెస్ జనవరి 18వ తారీఖు అండ్ జనవరి 22వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అంటే సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కావాలన్న వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు ఇది ప్రిపేర్ అవుతున్నారంటే వీళ్ళకి అన్ని ఎగ్జామ్స్, అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్పిఎఫ్ ప్రిపేర్ చేపిస్తాం. అలాగే మనకు తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీకి సంబంధించిన ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తామమ్మా. లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటేనే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తాం. జనవరి 18వ తారీఖు అండ్ అలాగే జనవరి 22వ తారీఖు మనకి కొత్త బ్యాచెస్ ఉన్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్గా మనకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. రైట్, ఇదండి. నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్ రీజనింగ్ ఎలా వెయిటేజ్ వచ్చింది, అలాగే ఏజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు, నాకు ఏజ్ ఉంటుందా సార్ అంటే ఆ కట్ ఆఫ్ డేట్ని బట్టి ఏజ్ కానీ, నోటిఫికేషన్ ఆర్పిఎఫ్కి సంబంధించిన అప్లై ఎలా చేయాలి, దాంట్లో డిఫెక్ట్స్ లేకుండా ఎలా చేయాలి, తెలుగులో ఎగ్జామ్ ఉంది మనకు అడ్వాంటేజ్, అలాగే పేపర్ విశ్లేషణలు, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పెడతాం. ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఇమీడియట్గా చేసుకోండి. మీరు పేపర్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూస్తే, మర్చిపోయాను, పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూపిస్తాను మీకు. ఆల్రెడీ మనం పెట్టాను ఇక్కడ మీకు. పేపర్ ప్యాటర్న్ చూడండి, అన్ని సింగిల్ లైన్ బిట్స్ అండి. ఇగో ఇది బిట్, ఇది ఒక కానిస్టేబుల్ పేపర్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంది ఇక్కడ. సో చూడండి, అన్ని సింగిల్ లైన్ బిట్స్ ఉంటాయి, ఓన్లీ సింగిల్ లైన్ బిట్స్. మీకు ఇవి కూడా మేము యాప్లో పెట్టాము, కావాలంటే మీరు యాప్లోకి వెళ్ళి కూడా పేపర్స్ చూసుకోవచ్చు. అన్ని సింగిల్ లైన్ బిట్స్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది పేపర్. కానీ 2019లో ఈజీ వచ్చిందని చెప్పి 2024లో ఈజీ రావాలని రూల్ ఏం లేదు. సో దాని తగ్గట్టుగానే మేము వ్యూహం చేసి అలా చేస్తున్నాం కాబట్టి 2019లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం, అలాగే 2024లో కూడా మనం 2023 ఫలితాల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెలంగాణ సాధించడం జరిగింది. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మేమే విజయకేతం ఎగరేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్, ఇకపోతే మీకు ఈ పేపర్ చాలా సింగిల్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. సో ఎవరైతే మన యాప్ని ఇంకా డౌన్లోడ్ చేయలేదో వాళ్ళు చేసుకోండి అమ్మా. మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది, 800 రూపీస్కే ఉంది, తీసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ.